అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై వరల్డ్ ఆఫ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను కిడ్స్కి డిజైనర్ టాప్ బ్లౌజ్ ఎలా కుట్టచ్చు అన్నది ఈ వీడియోలో చెప్తున్నానండి. దీని మీద లెహంగా వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను బ్లౌజ్ కోసము రా సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా అండి, అది తీసుకున్నాను. అది వచ్చి నేను 80 పాయింట్స్ తీసుకున్నానండి. ఇది నేను కుట్టేది 3 ఇయర్స్ పాపకి. లైనింగ్ వచ్చి 1 మీటర్ తీసుకున్నానండి. సేమ్ కలర్ దొరకలేదు, బ్లూ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చి నేను బ్లౌజ్ కట్ చేసుకుంటున్నానండి. దానికోసం నేను 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చి నేను కుట్టేది మోడల్ కాబట్టి మొత్తం లెంత్ వచ్చి 11 ఇంచెస్ ఉందండి. బట్ నేను ఇది కింద ప్రిల్స్ పెట్టి కుడదాం అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పి నేను ఇక్కడ 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. 8 ఇంచెస్కి మార్క్ చేసి అది నేను కట్ చేసుకుంటున్నాను. ఇది నేను కుట్టేది 3 ఇయర్స్ పాపకండి. నెక్స్ట్ వచ్చి ఇది నేను 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. ఇది క్లోజ్ సైడ్, అది ఓపెన్ సైడ్. నెక్స్ట్ వచ్చి నేను షోల్డర్ మార్క్ చేసుకుంటున్నానండి. షోల్డర్ వచ్చి 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 9 ఉంది, అందులో హాఫ్కి అంటే 4.5 ఇంచెస్ దగ్గర నేను ఒక మార్క్ చేసుకున్నానండి. షోల్డర్ ఎంతైతే మార్క్ చేసుకున్నామో మనం ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఇది కూడా నేను 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను లూజ్ వచ్చి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఖర్చు వచ్చి 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. మొత్తం నేను 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ కింద కూడా అలానే మార్క్ చేసుకుని షేప్ తీసుకుని కట్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చి ఆర్మ్ హోల్ ఇక్కడ నేను స్కేల్ ఏం యూజ్ చేయట్లేదు, బై హ్యాండ్ ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి నెక్ వచ్చి నేను 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. డీప్ వచ్చి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అది ఒక బాక్స్లా డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ షేప్ రౌండ్ తీసుకుంటున్నానండి. బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకుంటున్నాను. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. బాడీ పార్ట్ అలా కట్ చేసుకున్న తర్వాత నేను కింద ప్రిల్స్ పెట్టడానికి క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నానండి. దాని కింద నేను అలా కుడతాను. దానికోసం నేను 4 ఇంచెస్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది 8 to 4 12 ఇంచ్. 1 ఇంచ్ ఖర్చుకుపోయినా నాకు ఎగ్జాక్ట్ 11 ఇంచెస్ వస్తుంది. ఇది ఎలా అయితే కట్ చేసుకున్నామో మన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలానే కట్ చేసి పెట్టుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కానీ నెక్ కానీ ఇప్పుడు కట్ చేయట్లేదండి. దాని మీద ఒక స్టిచ్ వేసుకున్న తర్వాతనే నేను కట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా ఇవి నేను 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. నార్మల్గా అయితే నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటానండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచు అలానే పైన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదులుకుంటున్నాను. మొత్తం 4 ఇంచెస్ తీసుకున్నాను నేను. 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి. నేను 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్యాప్ హైట్ కోసం చిన్నపిల్లలు కదా, దానికోసం నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా, మొత్తం దానిలో హాఫ్కి అంటే 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. చంక రౌండ్ తిరగడానికి అంటాం కదా, దానికోసం అని చెప్పి 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడ కూడా నేను ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకుని హ్యాండ్ షేప్ అనేది తీసుకుంటున్నానండి. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ వచ్చి మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ హ్యాండ్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని అవి కూడా అలానే కట్ చేసుకోవాలి. కటింగ్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. స్టిచ్చింగ్ వచ్చేసరికి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ బ్లౌజ్ పార్ట్కి ఒకలానే కట్ చేసుకున్నాము. కుట్టుకునేటప్పుడు ఏం చేయాలి అంటే కింద నుంచి కూడా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా కుట్టుకోవాలి. అలా కుట్టుకోవడం వల్ల మన ఎక్స్ట్రాస్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. అవి పిల్లలకి వేసుకున్నప్పుడు ఇరిటేషన్ లేకుండా ఉంటుంది, దానికోసం చెప్తున్నాను.
లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కలిపి కుట్టుకున్నాం కదా! అలా కుట్టుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఏదైతే ఉందంటే నెక్ కానీ, ఆర్మ్ హోల్ కానీ అవన్నీ నేను కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న టక్స్ పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకోవడం వల్ల మనం రివర్స్ చేసుకున్నప్పుడు నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుంది షేప్ అనేది. దానికోసం అని చెప్పి అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను. పెట్టుకుని దాన్ని రివర్స్ చేసుకుంటున్నానండి. రివర్స్ చేసుకుని దాని మీద కూడా నేను కింద నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక కుట్టు వేసుకుంటున్నాను. చెప్పాను కదా! అలా కుట్టడం వల్ల ఎక్స్‌ట్రాస్ అనేవి లోపలికెళ్ళిపోయి పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుందండి. దానికోసం అని చెప్పి చివరి నుంచి కూడా నేను కుట్టేశాను. నేనిక్కడ దాని మీద కూడా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక స్టిచ్ వేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే రెడీ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలానే కుట్టుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి నేను షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నానండి. షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 ఆ పక్కకొచ్చేలా చూసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చి నేను లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మనం హ్యాండ్స్ వచ్చి 2 వేస్‌లో జాయిన్ చేసుకోవచ్చండి. ఇది మనం పైన కుట్టేసాం కదా! అలా కుట్టినప్పుడు పైనుంచి కూడా వేసుకోవచ్చు. రెడీమేడ్ డ్రెస్‌కి మనం టాప్‌కి కుట్టుకుంటాం కదా! అలా ఉంటుంది. లేదు అనుకుంటే మనం ఫ్రంట్ నుంచి రివర్స్ చేసుకొని కుట్టొచ్చండి. అది మన ఇష్టం. మనకి ఎలా నచ్చితే అలా కుట్టొచ్చు. 2 బానే ఉంటాయి. ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తానండి. మీకు ముందు చెప్పాను కదా! లోపల కూడా పెట్టుకుని రెడీమేడ్ టాప్‌లా కుట్టొచ్చని చెప్పి. బట్ నేను ఇక్కడ నార్మల్‌గా పైన పెట్టి కుట్టేశాను. అదయిన తర్వాత బ్యాక్ పార్ట్ బటన్స్ వేసుకోవటానికి మనం బ్యాక్ పార్ట్ ఏదైతే తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని మిడిల్‌కి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోండి. అది నేను బటన్స్ వేసేదానికోసం కట్ చేసుకున్నానండి. కట్ చేసిన తర్వాత ఆ చివర, ఈ చివర మనం మెజర్‌మెంట్ మార్క్ చేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది. అది అలా కుట్టుకున్న తర్వాత కింద నేను 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకుని లైనింగ్ కట్ చేసినప్పుడు చూపించాను కదా! సో, లైనింగ్ ఎలా అయితే 4 ఇంచెస్ మార్క్ చేసి పెట్టుకున్నానో సేమ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 4 ఇంచెస్ కట్ చేసి తీసుకున్నానండి. దాన్ని నేను లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని జాయిన్ చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మీకు ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇలా ప్రిల్స్ పెట్టి కుడతాను అని చెప్పి. మొత్తం అంతా కూడా ప్రిల్స్ పెట్టి కుట్టుకోవచ్చు. ఇది కూడా మనం 2 వేస్‌లో కుట్టుకోవచ్చండి. కావాలి అనుకుంటే మనం బ్లౌజ్‌తో పాటు ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత బ్లౌజ్‌కి జాయిన్ చేసుకోవచ్చు. అది మనకి ఎలా ఈజీగా ఉంటుంది అనుకుంటే అలా చేయొచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ప్రిల్స్ కుట్టేసాకనే తర్వాత నేను బ్లౌజ్‌కి అటాచ్ చేస్తానండి. ఇక్కడ నేను వచ్చి ప్రిల్స్ కుట్టేసాను. ప్రిల్స్ కుట్టాను కదా! కుట్టిన తర్వాత మనం ఓపెన్ పెట్టుకున్నాం కదా! అక్కడి నుంచి ఆ చివరి నుంచి మనం జాయిన్ చేసుకోవాలి. ఆ చివరి నుంచి పెట్టుకుని మొత్తం ఈ చివరి వరకు వచ్చేలాన మనం ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను మీకు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మీరు స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా! ఇక్కడ మన బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. బాటమ్ పార్ట్ కిందకొచ్చేసరికి మనం ఇలా ప్రిల్స్ పెట్టుకున్నాము. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ బటన్స్ వేసేటానికి అంటే ఉక్స్ అది వేసేటానికి స్ట్రిప్ వేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంతైతే లెంత్ ఉందో అంత లెంత్ వరకు కూడా ఒక 2 ఇంచ్ గ్యాప్‌లో మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ మనకి ఎంత కావాలో ఆ 2 ఇంచెస్ గ్యాప్‌లో అలా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఒకటి పైనుంచి వేసుకోవాలండి. ఒక స్ట్రిప్ వచ్చి మనం పైనుంచి వేసుకోవాలి. ఇంకొక స్ట్రిప్ వచ్చి లోపల నుంచి పెట్టుకోవాలి. ఒకటి పైనుంచి వేసుకుని లోపలికి రివర్స్ చేసుకోవాలండి. ఇంకొకటి లోపల నుంచి పైకి రివర్స్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను అవి కూడా వేసేసుకున్నానండి. ఇక్కడ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. బట్ ఇది ప్లెయిన్‌గా ఉంది కదా! దానికోసం అని చెప్పి నేను దీని మీద చిన్న వర్క్ చేస్తున్నానండి. అది కూడా ఈ వీడియోలోనే చెప్తున్నాను. ఫస్ట్ వచ్చి నేను నెక్ చుట్టూ గ్లూ అప్లై చేసుకుని దాని మీద బాల్ చైన్ ఉంటుంది కదా! అది పెట్టుకుంటున్నానండి. అది డ్రై అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను గ్లూ అప్లై చేసుకుని స్టోన్ చైన్ ఉంటుంది కదా! అది పెట్టుకుంటున్నాను. అలానే నేను స్టోన్ చైన్, బాల్ చైన్ 4 టైమ్స్ పెట్టుకున్నానండి.
నెక్స్ట్ వచ్చి మనం ఎక్కడైతే ప్రిల్స్ పెట్టుకున్నామో అక్కడ కూడా గ్లూ అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుని ఒక స్టోన్ చైన్, బాల్ చైన్, మళ్ళీ బాల్ చైన్ పెట్టుకుని సేమ్ అలానే హ్యాండ్స్కి కూడా పెట్టుకున్నానండి. నేను నీకు ఇక్కడ ముందే చెప్పాను కదా అండి, ఒక బాల్ చైను, స్టోన్ చైను, బాల్ చైను, స్టోన్ చైను అలా 4 పెట్టాను. అది డ్రై అయిన తర్వాత హ్యాండ్స్కి అలానే మనం ప్రిల్స్ పెట్టుకున్నాం కదా అక్కడ కూడా బాల్ చైన్, స్టోన్ చైన్, బాల్ చైన్ అంటే 3 పెట్టుకున్నాను. నెక్ దగ్గరకు వచ్చేసరికి ఒక స్టోన్ చైన్ అనేది నేను ఎక్కువ పెట్టుకున్నానండి. ఆ తర్వాత నేను నెక్ దగ్గర వేసేటానికి లక్ష్మీ కాసులు ఉంటాయి కదా అది తీసుకున్నాను. అది తీసుకుని నేను నెక్ చుట్టూ పెడదామనుకుంటున్నాను. ఫస్ట్ నేను నెక్ దగ్గర గ్లూ అప్లై చేసుకుంటున్నానండి. గ్లూ వీటికి కొంచెం ఎక్కువే పడుతుంది లక్ష్మీ కాసులు పెట్టడానికి, దానికోసం అని చెప్పి నేను ఫస్ట్ గ్లూ అప్లై చేసుకుంటున్నాను. గ్లూ అప్లై చేసిన తర్వాత నేను లక్ష్మీ కాసులు అనేవి ఒకదాని తర్వాత ఒకటి పక్క పక్కనే వచ్చేలా పెడుతున్నానండి. ఇక్కడ మొత్తం నెక్ అంతా కూడా అలానే పెట్టుకోండి. కొంచెం ఇవి పట్టుకోవటానికి, డ్రై అవటానికి కూడా ఎక్కువ టైం అయితే పడుతుంది. చూసారు కదా, ఇక్కడ ఫైనల్గా నెక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరు కావాలి అనుకుంటే దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కుట్టింది చిన్న పాపకు కదా హెవీ అయిపోతుంది అని చెప్పి నేను ఇక్కడితో స్టాప్ చేస్తానండి. మీరు కావాలి అనుకుంటే అవే కాసులు హ్యాండ్స్కి కింద మనం ప్రిల్స్ పెట్టాం కదా అక్కడ కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే బ్లౌజ్కి అక్కడక్కడ కూడా వేసుకోవచ్చు అండి, అప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చి నేను ఇంకొక విషయం చెప్తున్నానండి. ఏంది అంటే ఈ మోడల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మీ ఒరిజినల్ దానికన్నా ఒక 2-3 ఇంచెస్ లెంత్ అనేది ఎక్కువ తీసుకోండి, లేదు అనుకుంటే అది పొట్టయిపోతుంది. ఫైనల్గా బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.